ఇది మాత్రం నాకు శత్రువే. ఆగమంటున్నానా? అప్పుడే మీ ఇద్దరి మీద ప్రేమ చచ్చిపోయి కోపం అసహ్యం పెరిగాయి. మీరు దాన్ని కాపాడాలని అనుకుంటున్నారేమో, కానీ నేను వదలను. దాన్ని జైలుకు పంపించకపోతే నాకు మనశ్శాంతే లేదు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. సుబ్రహ్మణ్యం, సుత్యాపి స్ట్రైట్ గా పాయింట్కి రా. అదే సార్, రేపు మన కంపెనీ సంస్థాపక దినోత్సవం కదా సార్. ప్రతిసారి వారం ముందు నుంచే హడావిడి చేసే మీరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. అది పర్వాలేదు సార్, మీరు చెప్పకపోయినా నేను అన్ని ఏర్పాట్లు చేశాను సార్. జస్ట్ మీరు ఆ టైంకి వస్తే చాలు. అసలు నన్నడగకుండా ఎందుకు ఇవన్నీ చేసావయ్యా? నాకు ఖాళీ ఉందో లేదో కనుక్కోవాలి కదా సార్. వెంటనే అవన్నీ క్యాన్సిల్ చేయి, తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు ఫోన్ పెట్టి. ఏమైందండి? ఎవరిని పట్టుకుని అలా తిడుతున్నారు? ఆఫీస్ నుంచి మేనేజర్ ఫోన్. రేపు కంపెనీ యానివర్సరీ అట, ఫంక్షన్ కన్ని ఏర్పాట్లు చేశాను, మీరు రండి అంటున్నాడు. నా టైం కుదరదని పెట్టేశాను. అదేంటండి, ఎందుకలా అన్నారు? ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకుని ఎలా వెళ్తాం రాణమ్మా? నా మూడు కూడా బాగోలేదు. అదేంటండి, ఇంటి సమస్యలకి ఆఫీస్ వ్యవహారాలకి సంబంధం ఏంటి? దానికి దీనికి లింకు పెట్టి మాట్లాడితే ఎలాగండి? అది కాదు రాణమ్మా, ఈ మూడ్లో నేను అక్కడికి వెళ్ళినా ఎవరిని కలవలేను, ఎవరితోనూ మాట్లాడలేను. మాట్లాడాలండి. ఇంటి సమస్య మనది, కానీ ఆఫీస్ అందరిది. ఈ రోజు కోసం అక్కడ పనిచేసే ఎంతో మంది స్టాఫ్ ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్ల కష్టాన్ని గుర్తించి అభినందిస్తారనో, లేదా కష్టాన్ని గుర్తించి ఏ బోనసో ఇస్తారనో ఎదురుచూస్తుంటారు. అవన్నీ మీ వల్ల ఆగిపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? పనిచేసే మనిషి సంతోషంగా ఉంటేనే కదండి యజమానికి ఆనందం. మన బాధల్ని వాళ్ల మీద రుద్దడం, మన ఇబ్బందులకి వాళ్లని కష్టపెట్టడం బాగోదండి. అవును రాణమ్మా, ఈ చిరాకులు ఇదంతా నేను ఆలోచించలేకపోయాను. నీకు ఇంటి గురించే కాదు, బిజినెస్ ని డీల్ చేయగలిగే సత్తా ఉంది. ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఆ ఏర్పాట్లు చేసుకోమని చెప్పండి. సార్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఏం లేదు, రేపు ఫంక్షన్ కన్నీ ఏర్పాట్లు చేసుకోండి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఫంక్షన్ చేయండి. నేను వస్తున్నాను. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, మీరేమనుకోనంటే చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఈసారి మీరు ఒక్కళ్ళే రావటం కాదు సార్, ఈసారి మేడం గారు కూడా వస్తే బాగుంటుందని స్టాఫ్ అంతా అనుకుంటున్నారు సార్. మేడమా? ఎందుకు? అంటే అది ఇన్ని సంవత్సరాలు మీరు ఒక్కరే వచ్చేవారు కదా సార్, ఈ సంవత్సరం మీరు మేడం గారు వస్తే బాగుంటుందని అంతే సార్. సరే. అన్నట్లు స్టాఫ్ అందరికీ ఎప్పట్లాగే 2 months బోనస్ ఇస్తున్నారు కదా? అనౌన్స్ చేశాను సార్. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంతా ఆ పని మీదే ఉన్నారు సార్. మీరు మేడం గారు వస్తారు కదా సార్, మీ చేతుల మీదుగానే ఆ బోనస్ ఇప్పిద్దాం సార్. అలాగే. రాణమ్మా, రేపు కంపెనీ యానివర్సరీకి మనం ఒకసారి ఆఫీస్కి వెళ్ళాలి. నేనెందుకండి? స్టాఫ్ అందరూ సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా, నువ్వు వస్తే బాగుంటుందంటున్నారు. కానీ నేను ఆఫీస్ విషయాల్లో తలదూర్చడం ఎందుకు చెప్పండి? వాళ్ళు పిలిచినందుకైనా మనం వెళ్ళాలి రాణమ్మా. రామారావు, చెప్పండి సార్. రేపు చైర్మన్ గారితో పాటు మేడం గారు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి ఆఫీసు మొత్తం అంతా క్లీన్గా నీట్గా ఉండాలి.
స్వీపర్స్ని పెట్టి నువ్వు దగ్గరుండి క్లీన్ చేయించు. అలాగే సార్. ఎవరు లీవ్ పెట్టకూడదు. రోజు కంటే 1 గంట ముందే డ్యూటీకి రావాలి. అర్థమైందా? అలాగే సార్. చైర్మన్ గారు మేడం గారితో కలిసి ఫస్ట్ టైం వస్తున్నారయ్యా. ఎక్కడా ఏ చిన్న తేడా జరగకూడదు. అలాగే సార్. అమ్మా, ఈ సారీ ఎలా ఉంది? బాగుందా? బావుందమ్మా. అయినా ఈ కొత్త చీర కట్టుకున్నావేంటి? శారీ కట్టుకుని ఆటో నడపడానికి వెళతావా? బావుండదేమో. లేదమ్మా, ఇవాళ ఆటో నడపడానికి వెళ్ళట్లేదు. ఆఫీస్లో ఒక ఫంక్షన్ ఉంది. ఏంటి? ఆఫీసులో ఫంక్షనా? ఆఫీస్ ఏంటమ్మా? నువ్వు ఆటో నడుపుతున్నావు కదా, మరి ఆఫీస్ అంటున్నావు? అది నాన్న, నేను రోజు హైటెక్ సిటీలో నైట్ డ్యూటీ చేసే కొంతమంది సాఫ్ట్వేర్ అమ్మాయిల్ని ఆటోలో తీసుకువెళ్తాను కదా. అవును. ఆ అమ్మాయిల వాళ్ళ ఆఫీస్లో ఫంక్షన్ అంట. నన్ను కూడా రమ్మన్నారు. అక్కడికి నువ్వెందుకమ్మా? నేను అదే చెప్పానమ్మా, కానీ వాళ్ళు వినట్లేదు. నువ్వు రావాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే మేము నీ ఆటోలో రామన్నారు. అయ్యో, ఎందుకులే అమ్మా. పాపం వాళ్ళంత అభిమానంతో పిలుస్తుంటే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? వెళ్ళిరా. జాగ్రత్త ప్రియా. మన స్థాయి కాని వాళ్లతో స్నేహం అంత మంచిది కాదు. మన హద్దుల్లో మనం ఉండాలి. అలాగే అమ్మా, వస్తానన్నా. అమ్మా, నువ్వు మందులేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే తల్లి. అమ్మయ్యా. కళ్యాణి, ఇక నేను కూడా బయలుదేరతాను. అదేంటండి, మీకింకా డ్యూటీకి టైం ఉంది కదా. అంటే ఈరోజు నేను పనిచేసే ఆఫీస్ స్థాపించిన రోజట. ఈరోజు మా బాస్ వాళ్ళ భార్యను తీసుకొస్తున్నాడు. ఆవిడ రావడము ఆఫీస్కి ఇదే మొదటిసారంట. వాళ్ళు వచ్చేసరికి ఆ పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలని మేనేజర్ గారు పిలిచి మరీ చెప్పారు. నేను కాస్త ముందుగా వెళ్ళాలి. బావుందండి. మీ పాటికి మీరు ఫంక్షన్కి వెళతారు. అటు ప్రియా అలాగే వెళ్ళింది. రవి, అశోక్ వాళ్ళు వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళారు. ఇంకా ఇంట్లో మిగిలింది నేనొక్కదాన్నే. నువ్వు కూడా లేచి తిరగగలిగితే అప్పుడు నిన్ను కూడా ఫంక్షన్స్కి, పెళ్లిళ్ళకి, పేరెంటాలకి తీసుకెళ్తాంలే. నువ్వు లేచి తొందరగా నడిచే ప్రయత్నం చెయ్యి. అమ్మో, టైం అయింది. జాగ్రత్తగా వెళ్ళని. సుబ్రహ్మణ్యం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసావా? ఇంకేమైనా పెండింగ్లో ఉన్నాయా? సార్, అయ్యో ఎంత మాట సార్. మీరు వచ్చేసరికి అన్నీ రెడీగా ఉంటాయి సార్. మేడం గారు తీసుకుని మీరు రావటమే ఆలస్యం సార్. మేము వస్తున్నాం. అన్నట్టు బోనస్ ఇస్తున్నట్టు అందరికి అనౌన్స్ చేసావా? అందరికీ చెప్పాను సార్. మన దగ్గర సంవత్సరం క్రితం చేరిన వాళ్ళకు కూడా బోనస్ ఇస్తున్నాం సార్. మిగిలింది 2 సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ళు ఈ మధ్యనే జాయిన్ అయ్యారు సార్. వాళ్ళిద్దరిని తప్పించి అందరికీ బోనస్ ఇస్తున్నాం సార్. ఎవరు వాళ్ళు? ఒకరు రామారావు, ఇంకొకరు రాజారెడ్డి సార్. అందరికిచ్చి వాళ్ళకి మాత్రం ఆపడం ఎందుకయ్యా? వాళ్ళకి కూడా అనౌన్స్ చేయి. వాళ్ళు చేరి కనీసం 2 నెలలు కూడా కాలేదు సార్. సుబ్రహ్మణ్యం, బోనస్ అనేది సంతోషంగా ఇచ్చేది. అందరూ సంతోషంగా ఉండి వాళ్ళు మాత్రం ఆ సంతోషంలో పాల్గొనకపోతే ఏం బాగుంటుంది చెప్పు? కనీసం వాళ్ళకి 1 మంత్ శాలరీ బోనస్ అయినా అనౌన్స్ చేయండి. సార్, వాళ్ళల్లో రామారావు మరి చేరి 1 మంతే అయింది సార్. నీ డబ్బులు ఇవ్వట్లేదు కదయ్యా. ఆ సెక్యూరిటీ రామారావుకి ఇచ్చే 1 మంత్ బోనస్ శాలరీతో మనం నష్టపోయేది ఏమీ లేదు కదా. నువ్వు మాట్లాడకుండా బోనస్ ఇవ్వు. డూ వాట్ ఐ సే. సార్,
గ్రేట్ సార్, నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. మీ అంత సహృదయం ఎవరికీ ఉండదు సార్. సుబ్రహ్మణ్యం, నువ్వు మృదంగం వాయించడం ఆపేసి ఫోన్ పెట్టేయ్. అలాగే సార్. నమస్తే సార్. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు రాణమ్మా, నేనిచ్చిన ఈ చీర నగ పెట్టుకుంటావో లేదో అనుకున్నాను. ఎలాగైతేనే పెట్టుకున్నావు, అదే సంతోషం. ఆఫీస్కి వెళ్ళాలన్నారు కదా, మరక్కడికి వెళ్ళేటప్పుడు మీ హోదాకి తగ్గట్టుగా ఉండాలి కదా. మనకెన్ని బాధలున్నా పైకి మాత్రం అవి తెలియకూడదు. కంపెనీ యానివర్సరీ అని అందరూ హ్యాపీగా ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్ళ ఆనందాన్ని మనం పాడు చేయకూడదు. మనం మంచిగా ఉంటూ నవ్వుతూ కనిపిస్తే వాళ్ళు సంతోషిస్తారు. అందుకే రెడీ అయ్యాను. నీది చాలా మంచి మనసు రాణమ్మా. సంతోషాన్ని 10 మందికి పంచిపెట్టు, కష్టాన్ని నువ్వు ఒక్కడివే భరించు అని ఎక్కడో చదివాను. అది నువ్వు ఈరోజు రుజువు చేస్తున్నావు. పద, అక్కడి నీ చేతుల మీదుగా అందరికి బోనస్ ఇవ్వాలి. నేనెందుకండి? నువ్వే ఇవ్వాలి. అందరూ అదే కోరుకుంటున్నారు. నువ్వే చెప్పావు కదా రాణమ్మా, వాళ్ళందరూ ఆశతో ఎదురు చూస్తుంటారని. వాళ్ళ ఆశను వమ్ము చేయకూడదు. పద. పదండి. రామారావు కంపెనీ స్థాపించి ఈ రోజుకి 20 ఏళ్లైంది. దానికోసం ధర్మతేజ గారు మొదటిసారి ఆయన భార్యతో కలిసి ఇక్కడికి వస్తున్నారు. మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు సార్. అందరూ ఎలర్ట్గా ఉండాలి. సార్ కార్ గేట్లోకి రాగానే అందరూ సెల్యూట్ చేయాలి. అంతా నీట్గా ఉంది కదా? గేటు దగ్గర కాగితం ముక్క కూడా ఉండడానికి వీల్లేదు. ఏం లేదు సార్, అంతా నీట్గానే ఉంది. అదిగో సార్ కారు వచ్చేసింది. అందరూ అలర్ట్ అలర్ట్. ధర్మతేజ గారు అబ్బాయిని చూసాం. మేడం గారు ఎలా ఉంటారో చూద్దాం. తప్పకుండా తప్పకుండా, సార్ వస్తున్నారు. అందరూ తప్పకుండా. జరగాలి జరగాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. స్వాగతం సార్. స్వాగతం మేడం. సుస్వాగతం మేడం. మీ చేతుల మీదుగా నాటిన విత్తనం పెరిగి పెద్దదై మహావృక్షమై మా లాంటి ఎంతో మందికి నీడనిస్తోంది. మీ చల్లని నీళ్ళలో మా కుటుంబాలు 20 ఏళ్లుగా ప్రశాంతమైన ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. సుబ్రహ్మణ్యం సార్, ఇది భజన కాదు సార్, భక్తి సార్. ఈ విషయంలో మటుకు మా మాటలు భజన అనుకోకూడదు సార్. అది నిజం సార్. మీ వల్లే మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం సార్.
ఇన్నేళ్ల తర్వాత మీరు పార్వతీ పరమేశ్వర్ లాగా ఇక్కడికి రావటం నిజంగా మేము చేసుకున్న అదృష్టం సార్. సుబ్రహ్మణ్యం అవన్నేం లేవు గాని ఇన్నాళ్ళు రావడం కుదరలేదు, రాలేదు. ఇప్పుడు కుదిరింది, వచ్చాం అంతే. సార్ మీ అమ్మగారికి బొకే ఇవ్వండి సార్. షటప్. తను నాకమ్మ కాదు. నిజమే సార్, ఇప్పుడు మీకు ఆవిడ బాస్ కదా, మీ బాస్కి మీరే బొకే ఇవ్వండి. సార్ ప్రియా చెప్పింది కరెక్టే సార్. డైరెక్టర్గా మీరే వెల్కమ్ చెప్పాలి సార్. కృష్ణ గారు, మీ చేతుల మీదుగా మీరే మీ అమ్మానాన్నలకి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పండి సార్. ఇది కొడుక్గా కాదు, కంపెనీ డైరెక్టర్ గా మీరే ఇవ్వాలి సార్. ఇవ్వండి సార్. హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ. బుజ్జమ్మ, హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ. లోపలికి వెళ్దాం పదండి సార్. రండి మేడం. ఏంటి రామారావు, ఏం చూస్తున్నావు? అదే సార్, ధర్మతేజ గారి భార్య గారు వచ్చారు కదండి. మేడం గారిని చూద్దాం అనుకుంటే సరిగ్గా కనిపించట్లేదు, చూడలేకపోయానండి. సర్లే, ఎలాగూ బోనస్లు మేడం గారి చేతుల మీద గుండానే తీసుకుంటావు కదా, అప్పుడు చూద్దుగాన్లే. బోనస్లు ఇస్తారా? నాకు ఇస్తారా సార్? అందరికిస్తారయ్యా. నేను వచ్చి 4 రోజులు కదా సార్ అయింది. అదే ధర్మతేజ గారి గొప్పతనం. నీకు ఇస్తున్నారు, నువ్వు లోపలికి వెళ్ళి అందరికీ కూల్ డ్రింక్స్ అవి ఇవ్వు. అలాగే సార్. సుబ్రహ్మణ్యం సార్, ఏంటిది? ఏదో మా సంతోషం కోసం చిన్న ఏర్పాటు సార్. మీరు మేడం గారితో కలిసి ఈ 20 ఏళ్లలో ఆఫీసుకు రావటం మొట్టమొదటిసారి. ఇదే ఇంట్లో అయితే హారతి ఇచ్చేవాళ్ళం, కానీ ఇది ఆఫీస్ కాబట్టి ఈ చిన్న ఏర్పాటు చేశాం. సతీ సమేతంగా మీరు ఇలా నడిచి వస్తూ ఉంటే ఒక పార్వతీ పరమేశ్వరుడు చూసినట్టు, ఒక రాధాకృష్ణుడు చూసినట్టు, ఒక లక్ష్మీదేవి. సుబ్రహ్మణ్యం, తబలా మృదంగం రెండు ఒకేసారి వాయించుకయ్యా బాబు. సారీ సార్. రండి సార్, రండి మ్యామ్, రండి రండి మ్యామ్. మేడం, మొదటిసారిగా ఆఫీస్ వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తోంది? చాలా విశాలంగా అనిపిస్తోంది. వావ్, వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మేడం. సుబ్రహ్మణ్యం, సారీ సార్. రండి మేడం. పద.
నువ్వు వచ్చేసావా? ఎవరికైతే నువ్వు అమ్మలాగా నటించడానికి వచ్చావో వాళ్లే నీ సొంత బిడ్డలు. ఏం చెప్తున్నారండి? నువ్వు పూజించే ఆ కృష్ణయ్య మీద ఒట్టు. కృష్ణ, కార్తీక, కావేరి ముగ్గురు నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు, నీ బిడ్డలు. అంటే నా బిడ్డలకే నేను అమ్మలా నటిస్తున్నానా? అవును రాడమ్మా,